చూడలేని ఓర్వలేని మనస్తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని లోకేష్ గారు కామెంట్ చేశారు. గత 2 సంవత్సరాల నుండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు కానివ్వండి, పాఠశాలల పునరుద్ధరణ గురించి కానివ్వండి, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కానీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. అసలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయాలనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఒకటి సార్, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, విద్యార్థుల పట్ల మహిళల పట్ల అని. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే విద్యార్థులు అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఒకసారి చూడండి. అదే మహిళల మీద ఒకసారి మనము అన్ని చూసుకుంటే మహిళల మీద శ్రీకాంత్ గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, పాఠశాలలకు వైఎస్ఆర్సీపీ రంగులు తప్ప అక్కడ జరిగినటువంటి అభివృద్ధి మీకు ఏమన్నా కనిపించిందా? మీరు నేను వేసుకుంటాను, మీరు కూడా గుండె మీద చేసుకోండి. నేను వేసుకొని చెప్పగలనండి. ఎందుకంటేనంటే అక్కడ సంక్షేమం పేరుతోని విద్యార్థుల మనోభావాలతోని మానసికమైనటువంటి క్షోభకు గురి చేయడం, వాళ్ళను పసి ప్రాయాలకు మీరు పార్టీ రంగులను చవి చూపెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది అనేటటువంటిది మీరు మర్చిపోవద్దు. మీరు అదే చెప్పేది. ఇంతకుముందు ఏం చెప్పారు, లోకేష్ బాబు గారు విద్యార్థులకు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు అన్నట్లు మీరు ఇంతకుముందు మాట్లాడారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పెట్టి ఎంతమంది చదివిస్తున్నారో బయటకన్నా చెప్పారా? వీళ్ళది ఆడంబరాలు ఊరికే బయటికి చేసేది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేత్తో ఇచ్చిండేది ఈ చేత్తుకు తెలియనిడు. అతను ఏదన్నా దానం చేసినా చెప్పినా విద్యార్థులకు అంతమంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నా ఎప్పుడూ బయటికి రాలే. నాకు కూడా తెలియదు. నిన్న ఏదో డిబేట్ లో అమ్మాయి మాట్లాడబట్టి నాకు కూడా తెలిసింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు వీళ్ళు చేయలేరు, వీళ్ళ చేత కాదు కూడా. ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం. ఒక్కసారి చూసుకుంటే ఒక ఉపాధి కోత అనేది ఒక్కసారి మనము చూసుకుంటే ఉపాధికి ఒక్కొక్క స్కూల్ కు దాదాపు 2 లేక 3 మంది మహిళలు పనిచేస్తున్నారు దీంట్లో. రేపు ఈ కిచెనే వచ్చింది అనుకోండి, 10 స్కూళ్ళకు కలిపి దాదాపు 30 మంది అయితే వీళ్ళు 8 మందితో ఆ కార్యక్రమాన్ని మమ అనిపిస్తారు. ఇంకా మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలండి? గతంలో మీకు తెలిసినో లేదో ఇది ఏమైపోతుంది తెలుసా? లాస్ట్ కి ఈ యొక్క కార్యక్రమాలంతా పేదవాడికి పొట్టగొట్టి పెద్దవాడికి పెట్టడమే. గతంలో మనం చూసాం, అమ్మఒడి తీసేశారు. ఇప్పుడు కూడా ఈ స్కూల్ నుంచి కూడా ఇదే కార్యక్రమం కూడా దీనికి ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి నాణ్యత కరువు అవుతుంది. పిల్లలకు దీనివల్ల చాలా కడుపు కొట్టే పరిస్థితి వస్తుందనేది వాస్తవము. ఇది కూటమి సర్కారు ప్రైవేటీకరణకు అప్పజెప్పి ప్రైవేటు వాళ్లకు జోబులు నింపే పరిస్థితిలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. సపోజ్ ఊరికే చెప్తాను సార్, 10 రూపాయల ప్లేట్ అనుకోండి, వాళ్ళు 6 రూపాయలు చేస్తారు. ఎవడైనా ప్రైవేట్ వాడు మిగిలించుకోవాలనే చేస్తాడు. ఇంకొక 4 రూపాయలు జోబులోకి వేసుకుంటాడు, ఇంకో 2 రూపాయలు వీళ్ళకి ఇస్తాడు. ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరికి ఇది నష్టమో అని చెప్పండి. దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్, మాట్లాడండి. మనము దేని గురించి ఆలోచిస్తే పిల్లలకు ఏదైనా స్కూల్లో హెచ్ఎం గాని ఎంఈఓ గాని వాళ్ళ మీద బాధ్యత ఉంటేనే అక్కడ చేయగలిగితేనే కరెక్ట్ ఉంటుంది. ఇది పద్ధతి కాదు. విద్యా వ్యవస్థలో ఇది లేదు. దీని ప్రకారంగా పోతే వీళ్లకు ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని కూడా ఇప్పుడు మెడికల్ కాలేజ్ చూసాం, ఏం జరిగింది? ప్రైవేటీకరణ పైగా మొగ్గు చూపారు, కానీ దాన్ని ఇంతవరకు చేయలేకపోతున్నారు. అది కూడా ఇంతకుముందు బాలకోట గారు మాట్లాడారు. దీని గురించి కూడా మన విజయవాడ అంశం గురించి కూడా ఎత్తారు, సాయి కృష్ణ అంశం గురించి ఒకటి ఎత్తారు. దానికి సమాధానం చెప్పాలి. అవసరం లేదండి, నేను ఖండించానండి, బాలకోట గారిని ఖండించాను. అది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అన్నాను. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్. రెడ్డి గారు ప్రభుత్వంలో సిట్ వేశారా అన్నాడు. మాకు సిట్ వేసే అలవాట్లేదు. సిట్ అంటే పోలీసులు చంపుతారు, పోలీసులు దాన్ని విచారిస్తారు. ఆ పోలీసులు విచారించిన దాన్ని కోర్టుకు ఇస్తారు. మాది ఏదైనా సిబిఐ ఎంక్వైరీ మాత్రమే చేస్తాం. నిజాన్ని నీకు తెలుస్తాం. అక్కడ ఏమి తప్పు జరిగినా చేస్తాం. మీ మాదిరి ఊపతంపుడు ఉపన్యాసాలు చెప్పి లేనిపోని సిట్లేసి ఆ సిట్టు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ సాయి కృష్ణ సల్లి సిట్ అడుగుతా ఉంది. వీళ్ళకు దమ్ము ధైర్య సిట్టు తీసేసి సిబిఐ అడుగుతా ఉంది. అది చేయమని చెప్పండి. కాబట్టి ఇటువంటివి బాలకోటే గారు అన్ని మీరు నేను కూడా ఈ స్మార్ట్ తమిళ రాజకీయాల నుండి
మనం నేర్చుకోవాల్సింది ఎంతగానో ఉంది. గత 5 సంవత్సరాల క్రితం స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమ్మా క్యాంటీన్లను కంటిన్యూ చేయడమే కాకుండా ఈవెన్ పేర్లు మార్చడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 గంటల్లో ప్రజావేదికలు కూలిపోయాయి, అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. సంక్షేమానికి రాజకీయాలకు ముడిపట్టేటటువంటి పరిస్థితి నుండి మన తెలుగు రాష్ట్ర రాజకీయాలు బయటపడాలంటారంటే ఏం చేయాలి రాజకీయ పార్టీలు? సార్ ఇప్పుడు అదే మన 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 ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతి అంశం కూడా రాజకీయ రంగు. ఎస్, అది ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ ప్రస్తావనార్హం కాదు అను కానీ నేను వద్దంటున్నారు. అది ఒక రౌడీ షీటర్ చనిపోయినా, గంజాయి అమ్మే వాళ్ళని అరెస్ట్ చేసినా, లేదా ఒక సినిమా పేరులో తేడా వచ్చినా, లేదా ఒక సినిమా రేట్లు పెంచాలన్నా కూడా, అసలు ఏ విషయం తీసుకున్నా కూడా డెవలప్మెంట్ కంటే కూడా మనకి రాజకీయమే పరమావధిగా మారిపోతుంది. ఇప్పుడు అందుకనే ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీల మీద కూడా కొంత చేదరించుకునే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేక హోదా తేరు, విభజన అయిపోయింది, పరిశ్రమలు రావు, రాయితీలు తేలేరు, గంప కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి 25 మంది ఎంపీలని తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తారు, కనీసం మన ప్రయోజనాలు ఏంటో కాపాడరు. సో ఈ విధమైనదంతా చూస్తున్నప్పుడు ఏమైందంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏంటిది, ఇవి మీరు అన్నట్లు ఒకళ్ళు కట్టినవి ఇంకోళ్ళు కూల్చేయటం, అది ప్రజలకు అనుకూలమైందా, పనికి వస్తుందా అనేది కాదు. మా పార్టీ వచ్చింది కాబట్టి మేము చూపించుకోవాలి, అంతేగాని ప్రజల యొక్క మనోభావాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడ చూడట్లేదు వీళ్ళు. సో దీన్ని చేదరించుకుంటున్నారు ప్రజలు. వీళ్ళు రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు ఏంటంటే గతంలో మీరు ఇందాక అన్నారు, ఇట్లాంటి ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇన్వైట్ చేసుకొని సలహాలు సూచనలు తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి అనేది గతంలో ఉండేది. గత 10-15 సంవత్సరాలుగా అదంతా పోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకొక రాజకీయ పార్టీల్లో మిత్రపక్షాలని పిలవు. కేంద్రం దగ్గరకు కూడా ఒక వరదలు వచ్చినప్పుడు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ అఖిలపక్షాన్ని పిలవటం, కేంద్రం నుంచి ఎక్కువ వచ్చేలాగా డిమాండ్ చేయించడం, ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఓన్లీ ఆ పార్టీ ఏదన్నా మంచి చేస్తే రెండవ పార్టీ వచ్చిన తర్వాత తీసేయడం. మీరు అన్నారు ఇందాక తమిళనాడులో అక్కడ జయలలితకి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కానీ ప్రజలకి సంబంధించి ఆ భోజన పథకం ఏదైతే ఉందో జయలలిత పేరు మీద కంటిన్యూ చేశారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనిద్ది అన్నా డిఎంకేకి, కానీ ఆ పథకం విషయంలో కొన్ని పథకాల విషయంలో అలానే కంటిన్యూ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి మీరు అన్నారు ఇక్కడ స్మార్ట్ కిచెన్, ఇప్పుడు విద్యా వ్యవస్థే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు తీసుకొచ్చారు. సరే, దానిలో మీరు అంటూ కొంత అవినీతి జరిగినా కూడా కొంత ప్రజలకైతే కార్పొరేట్ స్థాయిలో డెవలప్మెంట్ అయితే కొంత కొన్ని స్కూల్స్ లో కనిపిస్తాం. సో మీరు అన్నట్టు వాళ్ళ స్వార్థం ఏంటంటే మా పార్టీ రంగులు ఉండాలనేది, అది ప్రజలు కూడా వ్యతిరేకించే పరిస్థితి. నేననేది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చింది, తల్లికి వందనం మీరు ఏమన్నారు అందరికీ ఇవ్వలేరు, నీకు 15,000 అది ఒక కామెడీగా చేసి చూపించే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కూడా చూపించారు. కానీ సరే లేట్ గా ఇచ్చారా, అలా ఇచ్చారు, మొత్తానికి ఎంతమంది పిల్లలకి ఇస్తామన్నారో మొత్తానికి ఇస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దానిలో ఎక్కడైతే తగ్గించారో, ఎక్కడైతే రాలేదో మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆ విద్యార్థులందరినీ తీసుకొచ్చి నిలదీయండి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాలి. తల్లికి వందనం అందకపోతే, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు 15,000 ఇవ్వకపోతే మీ ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు డిఎస్సి ఉంది, వాళ్ళు 5 ఏళ్ల కాలంలో వాళ్ళు పెట్టలేరు, వీళ్ళు 16,300 పోస్టులు ఇచ్చారు, ఇంకో 6,000తో రెండో డిఎస్సి కూడా వెళ్ళబోతా ఉన్నారు. దానిలో లూప్ హోల్సో లేకపోతే ఇంకేదన్నా అవకతవకలో జరిగితే మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళండి, లేకపోతే ప్రజా పోరాటాలు చేయండి, మీ ఇష్టం. మీ నాయకుడు, నేను ఆ మాట కూడా అన్నాను, ఎందుకంటే ఇందాక బెంగళూరు అంటే కోపం వచ్చింది, నేను ఆ మాట కూడా అన్నాను, ఎందుకంటే కోపం వస్తే మళ్ళీ నా మీద ఏదో ట్రోల్ చేస్తారు, నాకెందుకు వచ్చిన గొడవ. వాళ్ళు బెంగళూరు అసెంబ్లీకి వెళ్తే వెళ్ళండి, లేకపోతే బెంగళూరులో కూర్చోండి, హైదరాబాద్ లో కూర్చోండి, నిలదీయండి, ఎక్కడో చోట కూర్చొని నిలదీయండి. నాకేమనుకోలే. నేననేది ఏంటంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మీరు నిలదీయండి. మీరు ఏదైతే కళ్ళగంటా ఉన్నారో 3 ఏళ్ళు అయిపోతే మేము వచ్చేస్తాం అంటున్నారు, అలా రావాలంటే ప్రజల తరఫున మీరు మద్దతు పలకాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ సమస్యల పట్ల కూటమి సర్కారు నిలదీయాలి.
ఇప్పుడు డిఎస్సి పెడితే అది మంచిగా లేదంటారు, లేదా మధ్యాహ్న భోజనం తేపోతా ఉంటే అది అక్కర్లేదంటారు, అది అవినీతి అంటారు. ఎట్లా కానివ్వాలి కదా, అది నా ఉద్దేశం. అది ఎస్ బాలకోటయ్య గారు, అసలు స్మార్ట్ కిచెన్ పథకం ఏంటి?